Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. బట్ గద్దర్ గారు మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరూ పాడుతున్నప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లో ఒకటే అంటే డిస్టింక్ట్గా ఉన్నా కూడా ఒకటేలా ఉంటుంది. మగ ఆడ ఇద్దరు కూడా గొంగళి వేసుకోవడం, ఇద్దరు ఆ ఎర్ర జెండా పెట్టుకోవడం, ఆ పంచకట్టు ఆడవాళ్ళు కూడా చీరని పంచ లాగా కట్టుకోవడం, గోచి కట్టినట్టు. అసంటే ఐఎమ్ ష్యూర్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడో మీకు గోచరించి ఉంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని. ఇప్పుడు మేము మొట్టమొదటి ఇట్లా పాయింట్ సెట్ వేసుకొని పాడేవాడిని. తర్వాత ఒక ధోతి కట్టుకున్నాం, ఆ లుంగిలు కట్టుకున్నాం. లుంగిలు కట్టుకుంటే బాగాలేదు అనుకున్నాం. తర్వాత ధోతి కట్టుకున్నాం, తర్వాత కాశ పోసుకున్నాం, తర్వాత అంగిడి చేసినాం, తర్వాత ఒక గొంగడ వేసుకున్నాం. గొంగడ వేసుకుంటే ఇట్లా అట్లా ఇట్లా ఇట్లా అంటే ఇక్కడ అంతా మంట మండేది రాసుకుంది. ఆ గొంగడ తీసేసి ఒక దుప్పటి వేసుకున్నాం. తర్వాత నెత్తి మొత్తం చుట్టుకునేది రైతుల లెక్క. ఇది కనిపించేది కాదు ఎక్స్ప్రెషన్. అంటే ఎక్స్ప్రెషన్ అట్లా కనిపించాలి యాక్టర్కు. అంటే నిన్ను కమ్యూనికేషన్ చేయాలి. అంటే నేను ఇప్పుడు నీకు కమ్యూనికేట్ చేస్తున్నా. కమ్యూనికేట్ చేయాలంటే నా ముక్కు ముఖము ఇవన్నీ ఉండాలి కదా, యాక్టింగ్ చేయాలి కదా. అది తీసేసినాం. అది మళ్ళీ మెడకు చుట్టుకున్నాం. మెడకు చుట్టుకున్న తర్వాత నాకు ఇది ఫైరింగ్ జరిగిన తర్వాత ఇట్లా జంజం కట్టుకున్నట్టు ఇట్లా కట్టుకున్నాం. తర్వాత గోసి ఇక్కడ దాకా కట్టుకునేది, ఇట్లా గొల్లంలోకి ఇట్లా కట్టుకునేది. స్త్రీలు ఇష్టపడలే కొందరు, పూర్తిగా తొడల మీదకి. అది బాగున్నది. మళ్ళీ కిందికి కట్టుకున్నాం. తర్వాత గోసులు కట్టుకున్నాం. తర్వాత ఒక నిర్మాణం వచ్చింది. దాని తర్వాత ఒక రెడ్ ఫ్లాగ్ చేతిలో పట్టుకున్నది. దాని తర్వాత ఇప్పుడు నా మీద ఫైరింగ్ జరిగిన తర్వాత కింద కూకుని లేస్తలేను కాబట్టి అది దీన్ని కట్టుకున్నాం. అది ప్రాసెస్ ట్రాన్స్ఫర్మేషన్ అట్లా మెల్లిమెల్లిగా అయిపోయినాక ప్రజల యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇట్లా పాయింట్ సెట్ మీద ఉంటే ఇష్టపడరు గద్దర్. ఆ గోసి గొంగడి గజ్జలు కట్టుకొని గల్లున అంతే ఇట్లా ఇష్టపడరు. కానీ పోను తర్వాత కాలంలో గద్దర్ని స్ఫూర్తిగా తీసుకొని మెల్లిగా గద్దర్ ఇమిటేషన్ మొదలైంది. అంటే ఎవరు విప్లవ గీతాలు పాడినా గద్దర్ వాయిస్ని అంటే ఇమిటేట్ చేస్తూ ఎగ్జాక్ట్గా అలాగే పాడాలి అన్న ఒకటి బాడీలోకి తెచ్చేసుకుంటారు. ఈవెన్ సినిమాల్లో కూడా తర్వాత వచ్చిన విప్లవ సినిమాలు అన్నిట్లో గద్దర్ స్టైల్ ఆఫ్ డాన్సింగ్, ఈవెన్ మనం మాదాల రంగారావు తీసుకొచ్చారు, తర్వాత నారాయణ మూర్తి గారు, దే జస్ట్ ఇమిటేట్ యూ. నాకు అలా అనిపిస్తుంటుంది. మీరు దీని గురించి మీరేమంటారు? మీకు ఇప్పుడు మానవ సమాజంలో ఇమిటేషన్ అనేది అభివృద్ధికి అయితే మంచిదే. ఇప్పుడు మన లెక్క ప్రకారం నువ్వు చీర రైక గట్ల కట్టుకొని రావాలి. పంజాబీ డ్రెస్ వేసుకున్నావు అంటారు. నేను అడిగిన అనుకో, నీకు నిజంగా కూడా స్వేచ్ఛగా దాంట్లో ఉంటే అది వేసుకుంటావు, ఎక్కడ వేసుకోము. ఈ డ్రెస్సులు ఉన్నప్పుడు ఇది వేసుకుంటావు, ఆ స్వేచ్ఛ నీకు ఉండాలి. సో ఇమిటేషన్, ఇఫ్ ఇట్ ఈస్ ఏ డెవలప్మెంట్, ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ప్రోగ్రెసివ్, ఇట్ ఈస్ రియల్లీ సెండింగ్ ఏ మెసేజ్ గుడ్. ప్రజలు కూడా అట్లనే వేసుకుంటాడు. వాడు బాలకృష్ణుడు లెక్క ఈకలు తోకలు పెట్టుకుంటాడు, ఆ నెమ్లీకే ఆడికలు తీసుకొస్తాడు, కోడిది పెట్టుకుంటాడు. అటు ఇమిటేట్ చేస్తాడు. అట్లా కృష్ణుడు లెక్క కనిపించాలనుకుంటాడు. ఆ కోడిక పెట్టుకుంటే మనం కూడా జరిసేపు అది కోడిక అనుకుంటాం. కానీ వాడు నేను బాలకృష్ణుడు రా అని ఇట్లా అని వరకు అరే కృష్ణుడు రా అనుకుంటా. ఆ ఇమేజ్ వస్తుంది. సో ఏదైనా కానీ మనం ఆ డ్రెస్ తీసుకోవద్దు, అది చేయొద్దని మనం అనలేం. దే గాట్ ఎవరీ రైట్. అది ఇమిటేషన్ అనేది డ్రెస్ వరకే కాదు, ఐడియాలజీ ఏం చెప్తున్నాడు అని చూడాలి. ఎస్, దట్ ఈస్ ద మోస్ట్. ఆ గద్దరు ఆ డ్రెస్ వేసుకొని ఏం కమ్యూనికేట్ చేశాడు, ఈయన అదే డ్రెస్ వేసుకొని ఏం కమ్యూనికేట్ చేస్తున్నాడు. సరే, అందుగురించే ఆయన చెప్పిన డ్రెస్ వేసుకొని పోతన వేషం వేసుకొని పోతన పద్యం జరిగి పోతన లెక్క చెప్పగలిగితే బాగుంటుంది. కానీ పోతన వేషం వేసుకొని పోతన లెక్కనే అది పట్టుకొని జుట్టు పెట్టుకొని ఒక లవ్ పద్యం చెప్పినాం అనుకో, ఇట్ నెవర్ ఎఫెక్ట్. ఆ డ్రెస్కు దానికి మ్యాచ్ కాదు. అయితే తర్వాత కాలంలో ఎవరినైనా మీకు ఎవరైనా అలా కనిపించారండి? మీలాంటి ఒక ఐడియాలజీ ఉన్నది, మీలాంటి వ్యక్తిత్వం ఫలానా వ్యక్తిలో ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? తర్వాత సమాజంలో ఒకరనే వాళ్ళు ఉండరు, అంటే ఒక్కరు కాకపోతే ఇంకో రూపంలో ఉంటారు. కరెక్ట్, దట్స్ వాట్. అట్లనే గద్దర్ లేకుండా పోవచ్చు, అట్లా అంత పాడకపోవచ్చు, లేదా అట్లా వేల లక్షలాది మంది వచ్చారు. బట్ ఆ భావజాలం నేను అనేది అదే, అలాంటి ఒక ఐడియాలజీ 100%. ఇప్పుడు మనం రాకముందు ప్రపంచ చరిత్రలో అది భావాలు భౌతిక శక్తిగా మారాలి. భౌతిక శక్తిగా మారాలంటే వాచ్ తీసిన
టైం చూసుకో, చూసిన ప్రేమకి ఇచ్చేసాయి, తీసుకోండి నీకు ఇచ్చిన ప్రేమ నాకు ఇచ్చేసేసాయి, నాకు ఇచ్చి. ఇది మాటలు కావు, ఇది భౌతిక శక్తి. ఇట్ ఈస్ నో మోర్ టాక్స్ కావు, ఇది ఒక భౌతిక శక్తి. అట్లా అనేక రూపాలలో ఉంటుంది. ఒక చెట్టుకుండే ఆకులు ఒకే తల్లి ఆకులని అట్లుంటాయి, అనేక రూపాలలో ఉంటాయి, ఆ లక్షణాలు ఉంటాయి. అందుగురించే మనకు అనేక మంది తయారైన. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా చూసిన తర్వాత ప్రపంచమంతటా టైరనీ వచ్చిన తర్వాత, అనేక ఉద్యమాలు వచ్చిన తర్వాత ఇంకో రూపంలో ఉన్నారు. ఎస్, సో దట్ ఈస్ ది విక్టరీ ఆఫ్ అవర్స్. అది మన విజయమే. 1000 పువ్వులు పుష్పించని, లక్షల ఆలోచనలు గమనించి. అందుకే నల్లని ఇత్తు భూమిలో నాటినప్పుడు తెల్లని మొక్క బయటకు వచ్చింది. తెల్లని మొక్క ఆకుపచ్చని ఆకులు వేసి, అలా ఆకులు వేసి, అది చూడు అప్పు, అది చూడు ప్రేమ, ఆ ఆకుపచ్చని ఆకులేసి అది పచ్చని మొగ్గై అది గులాబీ పువ్వై రంగయింది. ఎట్లా మారింది? ఒక ఇత్తు ఓ తెల్లని మొక్కై, ఒక ఆకుపచ్చని కొమ్మై, చిన్న మొగ్గై, అది పువ్వై ఆ గులాబీ రంగులో ఎలా మారింది? దట్ ఈస్ ది లా ఆఫ్ ప్రకృతి. ఎస్, ప్రతి ప్రకృతిలో ప్రతి మారుతుంది, ప్రతి మార్పులో అభివృద్ధి ఉంటుంది, ప్రతిదీ పరిణామ దశ ఉంటుంది. ఆ పరిణామ దశ నుండి అక్కడ నుండి అభివృద్ధి వస్తుంది, ఇంకో రూపంలో ఉంటుంది. అదే పువ్వు ఈడ గులాబీ అయింది, అదే పువ్వు అక్కడ నీకు ఎర్రగైంది, అదే ఆకుపచ్చ చెట్టు అయింది, ఎట్లయింది? అది ఉంటుంది అనేక రూపాలలో నీకు రూపాలు. అందుగురించే ప్రకృతి, మానవ సమాజం, మానవ ఆలోచన. ఇప్పుడు నువ్వు అడుగుతుంది మానవ ఆలోచన గురించే, అంతే ప్రకృతిలో ఉంటుంది. అందుగురించే తెలుగు తల్లి నేల శలకాలు చూడు, శనువులు చూడు, వన్నెలలు కాబోసే మొలుకాలయమ్మ, గొలుకాలయమ్మ, సినుకుల్ల భూతల్లి సిరునవ్వు నవ్వింది, వాన సినుకులతోని వన్న దిద్దుకుంది, పచ్చని సేలన్ని పట్టు చీరుగొట్టి, పసుపు నూరుకోని పసుపు పూసుకున్న, నిండు ముత్తైదో పండు ముత్తైద అంటాడు. అంటే ప్రకృతిని, మానవ సమాజాన్ని అదాన్ని కలిపేస్తున్నాం. నరుల కంట్లాబడితే నంచుకుంటారా అని, మేక గొర్రెలు చూస్తే కొరుకతుంటాయా అని, పుట్టిన బిడ్డాల పురిటిలో దాసిన వేరు శనగాసేను వనరు చూడమ్మో, ఓర్పు చూడమ్మ, కనిపెంచిన తల్లి బమలు చూడమ్మో, శమలు చూడమ్మ అంటాడు గద్దర్. బ్యూటిఫుల్. అంటే ప్రకృతి, మానవ సమాజం, మానవ ఆలోచన. అంటే అది ఎవరు నేర్పించిండ్రు? ఆ వేరుశనగకు మేకలు గొర్రెలు తింటాయని కడుపులో దాచుకున్నదట, భూతల్లి కడుపులోని బిడ్డలు దాచుకుందట. సో అట్లా నువ్వు ప్రకృతిలో మన చుట్టూ ఉన్న కుక్కల్ని చూసినా, పశువుల్ని చూసినా, పక్షుల్ని చూసినా, అవి మన లెక్క సిద్ధాంతాలు, మన లెక్క డ్రెస్సులు వేసుకొని, మన లెక్క ఏం మాట్లాడాయి, ఉపన్యాసాలు, పొద్దుగా లేస్తే గ్రంథాలు, వేదాలు, టీవీలు అవన్నీ చూడాయి. అవన్నీ చూస్తే ఎట్లుంటుంది అంటారంటే, ఇప్పుడు ఇది ఉంది, నీకు బ్రహ్మాండమైన మెసేజ్ ఇస్తున్నా, ఇది మనమంతా బుర్రలం, చిప్పు మాత్రం వాడు. సామ్రాజ్యవాదం కల్చర్, ఆ కల్చర్. ఈ చిప్పు తీసేస్తారు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తుంది అదే. ఈ రోబో లెక్క, ఆ రోబోలో ఒక చిప్పు పెట్టానుకో, ఏ చిప్పు పెడితే అది ఆ విధంగా ఆడుతుంది. సో కల్చర్, సంస్కృతి ఈ దేశంలో గదర్ లాంటి కవులు, లక్షలాది మంది ప్రజలు భావ విప్లవం చేస్తారు. సాయుధ విప్లవం కంటే కొన్నేళ్లుగా జరుగుతుంది, అది శతాబ్దాల తరబడి భావ విప్లవం అవుతుంది. సాయుధ విప్లవం కంటే ఆ కత్తులు బట్టి కొట్లాడేది 1 నిమిషాలు అవుతుంది. మహాభారత యుద్ధం 18 రోజులు, ఇంకో యుద్ధం 10 రోజులు, కొట్లాడుకున్నామంటే 10 రోజులు. ఈ భావ విప్లవంలో నీకు మార్పు తీసుకొస్తుంది. ఈ భావ విప్లవంలో మార్పు తీసుకురావడానికి ఆ చిప్పు మారుస్తుంటాం మనం నెత్తిల. ఈ చిప్పును మార్చడానికే ఈ సాహిత్యము, పాటలు, లిటరేచరు, డ్రెస్సు. దాని గురించే ఎందుకు డ్రెస్ వేసుకుంటామంటే, శబ్దం అన్నప్పుడు నీ చెవు పట్టుకుంది. నాట్యం రేలా రే హోం, చుంబకు జుంబకు జుంబక్, ఆ రెండింటిని పట్టేస్తుంది. కళలో ఉన్న గొప్పతనం అది. నీ చెవును
నీ మొక్కు. అప్పుడప్పుడు వాడు అంటుంటాడు స్పర్శను కూడా నాగినాలవో నాగినా నిండుగా మాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి నాగానా అన్నప్పుడు తల్లి అయిపోయి ఆ ఇమాజినేషన్లోకి తీసుకొని పోతా. ఇక్కడ బిడ్డ లేదు, నేను తల్లిని కాను, ఆ రాగంతో నేను అయిపోతా, ఆ భావ విప్లవంలోకి తీసుకొని పోతా. వాడు ఆ భావ విప్లవం వెళ్ళిపోతాడు. మన సినిమాలు కదా వీర ధీర శూర కర్ణంటే నిజంగా కర్ణుడు వచ్చిండ్రా అనుకుంటాం. ఆడ భీముడు ఇట్లా ఇట్లా వరకు ఆడ భీముడు అట్లా కలకున్న గొప్పతనం అది సాహిత్యం. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.